హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివాయ నమః ఓంకి స్వాగతం. ఫ్రెండ్స్, మీరు కొత్త వారు కనుకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కి లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక మన వీడియోలోకి వెళ్దాం. గరుడ పురాణం ప్రకారం మరణానికి గంట ముందు ఈ సంకేతాలు కనిపిస్తాయి. హిందూ మతంలో గరుడ పురాణానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ పురాణంలో మరణ రహస్యంతో పాటు మరణానంతర జీవితం గురించి కూడా వివరించడం జరిగింది. అంతేకాకుండా ఇందులో మహావిష్ణువుతో పాటు అతడి వాహనం గరుడ దేవుడి మధ్య జరిగిన సంభాషణల గురించి ప్రస్తావించబడింది. మత విశ్వాసాల ప్రకారం గరుడ పురాణాన్ని పఠించడం ద్వారా మరణించిన వారికి మోక్షం కలుగుతుందని, అంతేకాకుండా వారి కుటుంబ సభ్యులకు ఆధ్యాత్మిక శాంతి కలుగుతుంది. ఒక వ్యక్తి తన మరణానికి ముందు పొందువచ్చే సంకేతాల గురించి గరుడ పురాణాలు తెలియజేస్తుంది. గరుడ పురాణం ప్రకారం మరణానికి ముందు వ్యక్తికి ఎలాంటి సంకేతాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకున్నాం. గరుడ పురాణంలో మరణ సంకేతాలు ఒక వ్యక్తి మరణానికి దగ్గరగా వచ్చినప్పుడు అతడు దానిని కొంత సమయం ముందే గ్రహించడం ప్రారంభిస్తాడు. అవును, గరుడ పురాణంలో దీని గురించి ఒక రహస్యం చెప్పబడింది. దాని ప్రకారం ఒక వ్యక్తి తన మరణానికి కొన్ని గంటల ముందు తాను వెళ్ళబోతున్నట్లు తెలుసుకుంటాడు. గరుడ పురాణం ప్రకారం మరణం సమీపిస్తున్న కొద్దీ ఒక వ్యక్తి చేతిలో ఉన్న రేఖలు తేలికగా మారుతాయి. అదే సమయంలో కళ్ళ ముందు చీకటి కనిపిస్తుంది. మరణం సమీపించిన వెంటనే ఒక వ్యక్తి తన కలలో తన పూర్వీకులను చూడటం ప్రారంభిస్తాడు. తనతో గడిపిన మంచి రోజులను కూడా గుర్తు చేసుకుంటాడు. అంతేకాకుండా మరణం సమీపించిన వెంటనే ఒక వ్యక్తి తన ప్రతిబింబాన్ని నూనె, నెయ్యి, గాజు లేదా నీటిలో చూడలేడు. నిజానికి నీడ మనల్ని విడిచి వెళ్ళిపోతుంది. గరుడ పురాణం ప్రకారం మరణం సమీపించిన వెంటనే ఒక వ్యక్తి తన చుట్టూ ప్రతికూల శక్తుల ఉనికిని అనుభవించడం ప్రారంభిస్తాడు. తనను తీసుకెళ్లేందుకు యమదూత వచ్చాడని గ్రహిస్తాడు. అటువంటి పరిస్థితుల్లో అతని శరీరం నిర్జీవంగా మారుతుంది. అతను తన కోసం ఏమీ చేయలేని స్థితిలోకి వెళ్తాడు. ఇది మరణానికి ఒక గంట ముందు కనిపిస్తుంది. గరుడ పురాణంలో ఒక వ్యక్తి మరణం సమీపించినప్పుడు అతను ఒక గంట ముందు ఒక రహస్యమైన తలుపును చూడటం ప్రారంభిస్తాడని చెప్పబడింది. ఈ ద్వారం నుండి అగ్ని కిరణాలు వస్తాయట. ఈ తలుపును చూసినప్పుడు ఒక వ్యక్తి తన జీవితంలో చేసిన అన్ని చెడు పనులను కూడా గుర్తుకు తెచ్చుకుంటాడు. యమదూత స్వరూపము గరుడ పురాణం ప్రకారం ఒక వ్యక్తి మరణానికి కొంత సమయం ముందు యమదూతలు కూడా కనిపిస్తారు. యమదూతను చూడటం వల్ల ఒక వ్యక్తి యొక్క కొన్ని శ్వాసలు ఆదా అవుతాయని నమ్ముతారు. గరుడ పురాణం ఎప్పుడు పఠిస్తారు? ఎవరైనా చనిపోయిన తర్వాత గరుడ పురాణం పఠిస్తారు. మరణించిన వ్యక్తి యొక్క ఆత్మ 13 రోజులు ఇంట్లో ఉంటుందని నమ్ముతారు. అందుకే గరుడ పురాణం పఠించే సంప్రదాయం ఉంది. ఇలా చేయడం వల్ల మరణించిన వ్యక్తి మోక్షాన్ని పొందుతాడు. గరుడ పురాణం పారాయణ నియమాలు. గరుడ పురాణాన్ని చదివేటప్పుడు ప్రత్యేక విషయాలను గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. ఇది పద్ధతిగా మంచి హృదయంతో పఠించాలి. గరుడ పురాణాన్ని పొరపాటును కూడా ఇంట్లో ఉంచకూడదు. దీని పారాయణానికి శుభ్రమైన బట్టలు ధరించాలి. పారాయణం చేసేటప్పుడు ఎవరి గురించి తప్పుగా ఆలోచించవద్దు. ఫ్రెండ్స్, విన్నారుగా. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి. ఓం నమః శివాయ నమః.